డివోటీస్ మేము. అలాంటిది మూవీ చూసి వచ్చి చెప్తున్నా నేను, వేరే లెవెల్లో ఉంది. వెళ్ళండి, చూడండి, ఎంజాయ్ చేయండి. చూడకపోతే చూడండి, చూసి తప్పుగా రివ్యూ ఇచ్చే వాళ్ళని అస్సలు ఫాలో అవ్వకండి, వాళ్ళ మాట వినకండి. కళ్ళు ఉంటే చెవులు ఉంటే వెళ్ళి సినిమా చూడండి. కళ్ళు చెవులు లేని వాళ్ళే బ్యాడ్ రివ్యూస్ ఇస్తారు. చెవులు వినిపించారు. నేను లేడీనే కదా, మరి నేను చూశాను కదా. అంత బాగుంది మూవీ. అసలు వాళ్ళు ఎట్లా క్లియర్గా చేయాలో అలా చేసి చూపించారు. ఎక్కడ బ్యాడ్ లేదు, ఎక్కడ వల్గారిటీ లేదు. ఎక్కడైనా సరే ఆయన ఏ సర్టిఫికేట్ ఎందుకు ఇచ్చారో నాకు తెలియదు, కానీ చాలా అంటే చాలా బాగుంది. ఏమంతా బ్లడ్ షెడ్ ఏం కనిపించలేదు, చాలా నీట్గా తీశారు. ఇంకా అంతే. ఇప్పుడు ఎవరైనా అమ్మా అసలు నేను చెప్తున్నా కదా, మూవీ సెకండ్ మిస్ అవ్వకుండా చూడాల్సిన మూవీ. అసలు అంత బాగుంది. ఫైట్ పవన్ కళ్యాణ్ గారు, ఆయన ఏంటండి బాబు, దేవుడు అంటే ఇలా కూడా ఉంటారా? అసలు కలియుగంలో దేవుడు ఇలా పుడతారా? అదే కలియుగంలో దేవుడు అండి ఆయన. నిజంగా అక్కడ ప్రజల్ని కాపాడుతున్నాడు, ఇక్కడ మూవీతో మమ్మల్ని కూడా మనస్ఫూర్తిగా మనసి ముందు. అదే చాలు మాకు. అసలు వేరే లెవెల్ అండి. క్లైమాక్స్ బాగాలేదా? చెప్తున్నాను కదా, కళ్ళు చెవులు పని చేయని వాళ్ళు ఇవన్నీ కమెంట్స్ చేస్తారు. కళ్ళుతో చూడండి, చెవులతో వినండి, వెళ్ళి చూసిరండి, టికెట్ కొనుక్కొని అప్పుడు రివ్యూ ఇవ్వండి. నేను చెప్పేది పార్ట్ 2 ఉంటే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాం కదా. అసలు కళ్యాణ్ గారు 2 మూవీస్ చేస్తారని వెయిట్ చేస్తున్నాం కదా ఇక్కడ ఫ్యాన్స్, డివోటీస్ మీ. ఏంటి సాహో రిఫరెన్స్ నాకైతే తెలీదు, నేనైతే వినలేదు. మేబీ ఉంటే ఇంకా మంచిది. అసలు కళ్యాణ్ గారు మల్టీ స్టార్ ఫిలింలో చేస్తారంటే ఇంకా హైప్ పక్కన హీరోకి వస్తుంది తప్పితే మా కళ్యాణ్ గారికి రాదు. మా కళ్యాణ్ గారి వల్ల ఇంకొకరికి అవసరం అవుతుందేమో, కానీ కళ్యాణ్ గారు ఎప్పుడు అక్కడే ఉంటుంది దేవుడు. లేరు అదంతా ఫేక్ న్యూస్. లేదు, అదేదంటే గోపాల మూవీలో చిన్న బిట్టు పెట్టి అదే అలా అనుకున్నారు తప్పితే ఇంకేం లేదు, అక్కడ ఏం లేదు. ఇంకా ఎంజాయ్ చేయడం కాదండి, పిచ్చ పీక్స్ లో ఉంది. ఇంకా మాకు ఇంకా ఓజీ మేనియా పోలే మైండ్ లోంచి, నాకు తెలిసి పోదు ఇప్పుడప్పుడే. అసలు విలన్స్ కాదు, ప్రతి ఒక్కళ్ళు ఇరగా తీసేశారు. నేను చెప్తున్నా కదా, ప్రతి యాక్టర్ది, చిన్న పిల్లల నుంచి ముసలాల వరకు చూడాల్సిన మూవీ. అంత బాగా తీసిన మూవీ ఏదైనా ఉంది అంటే ఓజీ. సో దుబాయ్ నుంచి స్పెషల్ గా వచ్చింది కత్తి. ఓకే, మూవీ చాలా బాగుందండి, ఎక్సలెంట్ మూవీ. పవన్ కళ్యాణ్ ఈస్ బ్యాక్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎక్సలెంట్ అండి. మ్యూజిక్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు దంచుడు, అసలు గ్యాప్ లేకుండా కొట్టాడు. నెక్స్ట్ లెవెల్ మూవీ, సూపర్ గా ఎంజాయ్ చేశారండి. మూవీ చాలా బాగుంది. సినిమా మాత్రం వేరే లెవెల్ బ్రో. వెళ్ళాలి రాత్రి తిన్నాను బజ్జే, ఇప్పుడే చూసాను ఓజీ. రాయి పగలు కొట్టడానికి కావాలి సుట్టే, మా పవన్ చేతిలో ఉంది. కుమ్ముడు ఒక్కొక్కరు తలకాయలు లేపేస్తున్నారు బ్రో ఈ సినిమాలో. బ్రో ఇంటర్వెల్ సీన్ హైలైట్ బ్రో. ఇంటర్వెల్ సీన్ హైలైట్. మళ్ళీ నాకు బోయ్ పడి గుర్తొచ్చాయి ఈ సినిమా చూస్తే. ఈ సినిమాకి పవన్ కళ్యాణ్ సినిమాలో ఎప్పుడు ఇలా ఫైట్ చూడలేదు భయ్యా. నేను ఇలాంటి ఫైట్ ఎప్పుడు నేను చూడలేదు భయ్యా. ఈ కత్తే ఒకసారి, ఈ కత్తే భయ్యా, ఇదే కత్తితో ఒక్కొక్కరు నడికేస్తారు భయ్యా సినిమాలో మాత్రం. మా పవన్ అన్న ఎప్పుడు చూడలే. ఒక కుషిలో చూశాను, ఒక తమ్ముళ్ళలో చూశాను, ఒక బద్రీలో చూశాను, ఒక జానీలో చూశాను, తర్వాత మళ్ళీ ఓజీలోనే చూశాను. నేను పవర్ స్టార్కి అంత కోపం రావడం అన్ని సినిమాలు తీసాను, కానీ ఈ సినిమా కష్టం తీసింది మా పవన్ అన్న. అంతే. అక్కడక్కడ స్లో అయిందని చెప్తారు. ఏంది ఎలివేషన్స్ లేకుండా ఎవరుకుంటే చెప్పండి? ఏ హీరోకైనా ఎలివేషన్స్ లేకుండా నార్మల్గా సినిమా తీస్తే ఎవరైనా చూస్తారండి? ఎవరు చూడరు. ఎందుకంటే ప్రతి హీరో అభిమాని ఎలివేషన్స్ కోరుకుంటాడు. అది చిన్న హీరో అయినా పెద్ద హీరో అయినా వాళ్ళకి ఎలివేషన్స్ అనేవి ఉండాలి. అందులో పవర్ స్టార్ అండి, పవర్ స్టార్కి ఎలివేషన్స్ లేకుండా ఒక నేను తీసేటప్పుడు నేను కూడా నా సైడ్ ఎలివేషన్స్ అనేది నేను ఇంక్లూడ్ చేస్తాను. నేను డైరెక్టర్ కాదు, లేకపోతే నాకు ఎక్కడ ఎక్స్పీరియన్స్ లేదు, నా స్టైల్లో నేను ఎలివేట్ చేస్తాను అంతే. పగరగిలిన ఫైరు కలబడితే గుండెలో ఫియరు, పగరగిలిన ఫైరు మొదలెడితే మిగలరే ఎవరు, పగరగిలిన ఫైరు కసి పుడితే శత్రువే శివరు, పగరగిలిన ఫైరు తన నిప్పు కళ్ళ పులి పొగరు, రప్ప 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 బప్ప 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 బాయ్. ఓ జస్ గంభీరా. సినిమా చాలా బాగుందన్న.
మార్నింగ్ షో చూశాను 7 o'clockకి 7 o'clock షో మార్నింగ్ షో పడింది. సినిమా మాత్రం వేరే లెవెల్లో ఉంది. ఫ్యాన్స్కి మాత్రం పండగ ఈ మూవీ. కంప్లీట్ మాస్ ఎలివేషన్స్ తోటి సినిమాని ప్యాక్ చేసిండు సుజిత్ భాయ్. తమన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఎలివేట్ చేసిండు, మూవీని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళిపోయిండు తమన్ భాయ్. ఇంట్రడక్షన్ కానీ ప్రీ ఇంటర్వల్ బ్లాక్ కానీ క్లైమాక్స్ కానీ ఇదంతా వేరే లెవెల్లో ఉంది మూవీ. యా అదైతే సీన్ వేరే లెవెల్. ఆ టేకింగ్ అయితే ఫైట్స్కి అయితే మనం చెప్పనక్కర్లేదు. ఫైట్స్ అన్ని వేరే లెవెల్లో ఉన్నాయి. అన్ని ఇంటర్వెల్ బ్లాక్ కానీ పోలీస్ స్టేషన్ సీన్ అయితే దమ్కి ఇచ్చే సీన్ అయితే అది వేరే లెవెల్ ఉంది. అదంతా సినిమా చాలా బాగుంది. పార్ట్ 2 అయితే హింట్ ఇచ్చిండు క్లైమాక్స్లో, బట్ అది చూడాలి ఎంతవరకు ఉంటుంది అనేది. మ్యూజిక్ అదే అన్నాను కదా, నందమూరి తమన్ ఇప్పటి నుండి కొన్నిడేళ్ల తమన్ మ్యూజిక్ అయితే బాగా ఆడిచ్చిండు, ర్యాంప్ ఆడిచ్చిండు మ్యూజిక్.